హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మునా వ్లాగ్స్. ఆంధ్రప్రదేశ్‌లో ఒక సరికొత్త 100 రోజుల కార్యక్రమం ఏప్రిల్ 6వ తారీఖునైతే మొదలైంది. అది జూలై 14 దాకా ఈ వాటర్ కన్జర్వేషన్ థీమ్‌తో అయితే నడుస్తుందండి. దాని పేరే జలధార జలహారతి. దీని ప్రధాన ఉద్దేశం వచ్చేసి ఈ భూగర్భ జలాల మట్టాన్ని ఈ గ్రామాల్లో కనీసం 3 మీటర్ల నుంచి 6 మీటర్ల దాకా పెంచాలనే ఒక దృఢమైన సంకల్పంతో సీఎం చంద్రబాబు గారు ఈ ప్రోగ్రామ్‌ని అయితే లాంచ్ చేశారు. దీంట్లో ముఖ్యంగా ఈ చెరువులు, కుంటలు ఈ పూడికతీత వల్ల చాలా వరకు వృధాగా నీరంతా ఎవాపరేట్ అయిపోతుంది. అలాగే అది నీళ్లు ఇంకడం లేదండి. ఇప్పటికే ఈ క్లైమాటిక్ చేంజెస్ గాని, లేదంటే ఈ అసమానతలు మన క్లైమాటిక్ కండిషన్స్ ద్వారా ఉండటం వల్ల చాలా అంటే చాలా వాటర్ డిప్లీషన్ అవుతుంది చాలా ఏరియాస్‌లో. అలాంటి ఏరియాస్‌లో ఈ ఇండస్ట్రీస్ గాని, ఈ అగ్రికల్చర్ గాని, అలాగే ఈ డెవలప్‌మెంటల్ యాక్టివిటీస్ అక్కడ మనుషులు గూడా ఎక్కువ ఉండటానికి ఈ ఆసక్తి చూపరండి. అలాంటి డ్రై ఏరియాస్‌లో. వలసలకి ఎక్కువగా ఉంటుంది. సో, దాన్ని ఎలాగైనా ఈ ఋతుపవనాలకు ముందే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి సక్సెస్‌ఫుల్‌గా వర్షాలు పడిన తర్వాత కనీసం 3 మీటర్ల నుంచి 6 మీటర్ల వరకు భూగర్భ జలాల్ని ఎలాగైనా ఆ నీటిని వృధా కాకుండా ఒడిసి పట్టుకోవటం అనే ఒక మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాన్నయితే మొదలుపెట్టారు. దీనికి ప్రధాన ఒక డిపార్ట్‌మెంట్ వచ్చి జలవనరుల శాఖ. వారికి సంయుక్తంగా ఈ జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనిచేసే ఈ సిబ్బంది మరియు గ్రౌండ్ లెవెల్‌లో వర్క్ చేస్తున్న సచివాలయ సిబ్బంది. వీళ్ళంతా చాలా కలిసికట్టుగా ఈ ప్రోగ్రామ్‌నయితే స్టార్ట్ చేశారండి. దీంట్లో మెయిన్‌గా ఏందంటే, ఈ పూడికతీతలు, ఈ ట్యాంక్ బండు, లేదంటే ఈ బండ్ స్ట్రెంథెనింగు, ఆ చెరువుల్లో ఇంకా ఏదైనా చేసే కార్యక్రమం గాని, అంటే అది మ్యాన్ పవర్ ద్వారా గాని, లేదంటే మెషినరీ ద్వారా గాని చేయాలన్న సంకల్పంతో ఈ ప్రోగ్రామ్‌నయితే లాంచ్ చేశారు. కానీ ఉపాధి హామీ పథకం ద్వారా కేవలం ఈ మ్యాన్ పవర్‌తోనే పని చేపిస్తారు. మెషినరీ యూజ్ చేయలేరు గాబట్టి, సో, అక్కడ ఏమైనా విలేజర్స్ గాని, లేదంటే ఆ ఊరికి సంబంధించిని ఎవరైనా బాగా స్థిరపడి వేరే స్టేట్స్‌లో గాని, లేతే వేరే కంట్రీస్‌లో ఉన్న వాళ్ళ మద్దతైనా తీసుకొనైనా ఈ కార్యక్రమాన్ని చాలా పాజిటివ్ వేలో తీసుకెళ్లాలని చెప్పి సిబ్బందయితే వెయిట్ చేస్తున్నారు. మీకు తెలుసో లేదో కొన్ని ఏరియాస్‌లో స్వచ్ఛందంగా గ్రామస్తులు మరియు ఇలా మన ఊరికి పుట్టిన ఊరికి ఏదైనా చేయాలన్న సంకల్పంతో కొంతమంది ముందుకొచ్చి, అలాంటి యాక్టివిటీస్‌లో స్వచ్ఛందంగా వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు. అంటే ఈ గవర్నమెంట్ ఈ ప్రోగ్రామ్‌లో మ్యాన్ పవర్‌నయితే యూజ్ చేస్తుందంట. అంటే ఈ ఉపాధి హామీ పథకం ద్వారా మీకు ఈ కూలీల ద్వారానే వర్క్ జరుగుతుంది. ఎక్కడ ఈ యంత్రాల సహాయం అయితే తీసుకోరు. అలాంటి సందర్భాల్లో మన ఊరికి మనం ఏదైనా చేయాలన్న ఒక మంచి ఉద్దేశంతో చాలా చోట్ల ఇప్పటికే ఈ మ్యాన్ పవర్ ఫెసిలిటీ కావాల్సిన డబ్బులు అరేంజ్ చేయటం గాని, లేదంటే వాళ్ళే స్వతహాగా అక్కడ ఉండి ఆ పనులు ఈ మెయిన్‌గా చెరువు పూడికతీతలు, ఈ ఆయకట్టుని స్ట్రెంథెనింగ్ చేయటం గాని, అలాగే ఈ పంట కాలువలు పూడికలు తీయడం, దాన్ని ఏదైనా సరి అయితే అది గూడా మంచిగా బాగు చేయటం. ఇలా చాలా కార్యక్రమాలైతే జరుగుతున్నాయి. మీకు తెలిసే ఉండొచ్చు. ఒకేళ తెలియకపోతే మీ ఫీల్డ్ అసిస్టెంట్ గాని, లేదంటే సచివాలయ సిబ్బంది గాని మీరు కనుక్కున్నా గూడా ఈ జలధార, జలహారతి ద్వారా వర్క్స్ ఎక్కడ జరుగుతున్నాయో మీరోసారి చూడొచ్చు. చాలా పారదర్శకంగా, చాలా ఒక మంచి నిబద్ధతతో ఈ ప్రోగ్రామ్ అయితే నడుస్తుంది. ఇప్పటికే కొన్ని చోట్లయితే కొన్ని వర్క్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. కానీ మెషినరీ ద్వారా చేయించాల్సిన పనులైతే కొంచెం అలాగే ఉండిపోయాయి. అక్కడ ఎవరైనా ఈ స్వచ్ఛంద సంస్థలు గాని, దాతలు గాని, గ్రామస్తులు గాని కొంచెం మంది ఇన్వాల్వ్ అయ్యి గూడా చేస్తున్నారు. మీకు గనక ఇలాంటి ఒక మంచి ఆలోచన ఉండి, మన చెరువుల్ని, మన కుంటల్ని మనం బాగు చేసుకోకపోతే ఎలా అని ఏమైనా ఉద్దేశం ఉంటే, ఖచ్చితంగా వాళ్ళతో ఈ కాంటాక్ట్ అయ్యి, మీరు కూడా ఈ మంచి జలధార, జలహారతి ప్రోగ్రామ్‌లో పార్టిసిపేట్ చేయొచ్చు. మీకొక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ గూడా ఉంటుందండి. ఎందుకంటే, ఇప్పుడు పడుతున్న ఈ పూడికతీతల వల్ల ఎందుకు పూడికతీతలు అంత ఎక్కువ సేపు చెప్తుంటామంటే, అది ఒక లేయర్‌లా ఫార్మ్ అయిపోయి పడుతున్న నీరంటే ఈ సర్ఫేస్ వాటర్ పైన నీళ్ళు ఉంటుంది గదా! ఈ వర్షం పడిన తర్వాత, అది వేస్ట్‌గా ఎవాపరేట్ అయిపోతుందే తప్ప భూమికి ఇంకటం లేదు. కేవలం ఒక లేయర్‌లా ఇది కనీసం 2, 3 అడుగులు, 1 మీటర్ కన్నా ఎక్కువే పూడికతీతలున్నాయి. అవి ఖచ్చితంగా యంత్రాల సాయంతోనే చెయ్యాలి. అలా కుంటల్లో గూడాను అలాగే ఉంటుంది. ఇలాగే ఈ పంట కాలువలు గూడాను ఈ జంగిల్ క్లియరెన్స్ వల్ల గాని, అంటే అది ఖచ్చితంగా మెషినరీతో చేస్తేనే బాగా ఇన్వాల్వ్ అవుతుంది. అక్కడ అది తీసేట ఆ కార్యక్రమంలో. సో, ఇలాంటి వర్క్స్ చేస్తే అంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక టార్గెట్ అయితే పెట్టుకుంది. ఈ సీజన్ తర్వాత ఖచ్చితంగా ఈ
3 మీటర్ల నుంచి 6 మీటర్లకి పెంచాలని ఒక సదుద్దేశంతో. ఎందుకంటే చాలా ఏరియాలో డ్రై ల్యాండ్ ఏరియాస్‌లో మోర్ థాన్ 100% కెపాసిటీ గ్రౌండ్ లెవెల్‌లో వాటర్ అయిపోయిందండి. అక్కడ వాల్టా చట్టం గూడా తీసుకొచ్చి కొత్తగా బోర్లు వెయ్యాలన్నా అక్కడ కుదిరే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రతి చోట్ల 300, 400 కొన్ని చోట్ల 600 అడుగుల బోర్లు గూడా వేసి వృధాగా, ఎందుకంటే అక్కడ గ్రౌండ్ లెవెల్‌లో వాటర్ లేదు. ఇలాంటి పరిస్థితులు మన స్టేట్‌లో ఇంకా అన్ని చోట్ల రాకుండా ఉండటానికి సో, ఈ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చేస్తుంది చాలా మంచి సంకల్పంతో ఎలాగైనా చెప్పి వస్తున్న ఈ వర్షపు నీరును వృధాగా ఈ ఎవాపరేట్ అవ్వకుండా, లేదంటే ఈ వర్షపు నీరుని తీసుకెళ్లి సముద్రాల్లో కలవకుండా దాన్ని ఒడిసి పట్టుకోవటం అనే ఒక ఈ మంచి కాన్సెప్ట్‌ని మన రాష్ట్ర ప్రజలు గూడా, అలాగే విలేజెస్‌లో ఎవరికైనా ఒక మంచి ఆలోచన ఒక చేయాలని అనిపిచ్చి వాళ్ళు పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఈ ప్రోగ్రామ్‌లో మీరు ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవ్వచ్చు. ఈ 100 రోజుల తర్వాత ఈ కార్యక్రమం చాలా సక్సెస్ అవ్వాలని మన ఛానల్ నుంచి మనమైతే కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ రూరల్ ఏరియాస్‌లో ఇలా ఈ మంచి ఆలోచన ఎవరికైనా ఉండి, అబ్రాడ్‌లో ఉండి వాళ్ళకైనా చేయాలనుకుంటే ఇలాంటి వీడియో వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళు ఖచ్చితంగా ఆ విలేజెస్‌తో కాంటాక్ట్ అయ్యి ఖచ్చితంగా ఇలాంటి ప్రోగ్రామ్స్‌లో ఇన్వాల్వ్ అవుతారు. కొత్తగా మన ఛానల్‌కొచ్చారా? సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు.